స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి సమయంలో ప్రజెంట్ ఇచ్చేటటువంటి అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారనుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి. సుమారు 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది ఏసీబీ ఆఫీస్లో. అయితే మరొక పక్కన కేటీఆర్కు సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కలేదు. ఇంకొక పక్కన ఈడీ ఆఫీస్లో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ భవన్లో శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ సాయంత్రం తర్వాత అరెస్ట్ చేస్తే ఏంటి, లేకపోతే మళ్ళీ పూర్తిగా సంతృప్తి చెందక నోటీస్ ఇచ్చి మరొకసారి విచారణకి రమ్మంటే ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ దగ్గర మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. నరేష్, ఓవర్ టు యు. అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏమనుకుంటున్నారు శ్రేణులు, అసలు ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, గంట గంటకు ఉత్కంఠ పెరుగుతుంది. ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది మొదటి నుంచి ఒక ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఈరోజు విచారణ దాదాపు 2.5 గంటలుగా కేటీఆర్ను ఏసీబీ విచారిస్తుంది. ఏ క్షణానికి ఏ న్యూస్ వస్తుందన్న ఆతృత ఇక్కడున్న పరిస్థితులు నాయకులంతా కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో దాదాపు పార్టీ నాయకత్వం అంతా కూడా ఏదైతే సిటీ నాయకులు కావచ్చు, జిల్లాల నుంచి మాజీ మంత్రులు కావచ్చు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక మంది ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నారు. ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ భవన్ ఏదైతే తెలంగాణ భవన్ కూతవేటు దూరంలోనే ఉంటుంది, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపలే ఇక్కడ నుంచి ఉంటుంది. అక్కడ జరుగుతున్న వివరాలను వాళ్ళకున్న పరిచయస్తులతో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరగబోతుంది అన్న అంశానికి సంబంధించి వాస్తవానికి ఏసీబీ మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కేటీఆర్ని విచారించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సాయంత్రం తర్వాత కస్టడీలోకి తీసుకుంటారా, లేదంటే మళ్ళీ ఇంటికి పంపించి ఇంకొక రోజు పిలుస్తారా అనే అంశం మీద అయితే చర్చ జరుగుతుంది. ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకున్న ఇదే అంశం మీద చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మనం చూసాం ఈరోజు ఉదయం 9:50 ప్రాంతంలో ఆయన ఇంటి నుంచి కేటీఆర్ బయలుదేరినప్పుడు మీడియాతో కూడా మాట్లాడినాడు. అయితే కేటీఆర్ మాటలు అంటే ఖచ్చితంగా తాను అంటే జైలుకి వెళ్ళబోతున్నట్టుగానే కేటీఆర్ మాట్లాడిన మాటలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా తిరిగి బయటకు వస్తాను, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనేది ఆయన మొదటి నుంచి ఏం చెప్తున్నారో అదే చెప్పారు. అదే మరొక వైపు నిన్న డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది పార్టీ రాష్ట్ర కార్యాలయంలో. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈ కేసులో తనకు జైలుకి వెళ్లాల్సి వస్తున్న సంకేతాన్ని కూడా క్యాడర్కి ఇచ్చారు. ఈ కేసుల సంగతి నేను చూసుకుంటాను, మీరు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద పోరాటం చేయండి, ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీయాలంటూ కూడా ఆయన పార్టీ క్యాడర్కి ఒక పిలుపునిచ్చారు. అంటే ఈ రెండు నిన్న మాట్లాడిన పరిస్థితులు, నిన్న పార్టీ కార్యాలయంలో మాటలు కావచ్చు, ఈరోజు ఉదయం నందినగర్ నివాసంలో ఆయన విచారణకు వెళ్లే ముందు మాట్లాడిన ప్రెస్ మీట్ కావచ్చు, ఇవి రెండు చూస్తుంటే ఖచ్చితంగా కేటీఆర్ అయితే చాలా మానసికంగా సిద్ధమయ్యారు. పరోక్షంగా క్యాడర్ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఖచ్చితంగా తాను జైలుకి వెళ్ళబోతున్నాను, దానికి సిద్ధంగా ఉండాలి, పార్టీ క్యాడర్ అంతా కూడా ప్రజల్లో ఉండాలి అనేది ఆయన చెప్పిన మాట. ఇక పార్టీ కార్యాలయంలో హరీష్ రావు నాయకత్వంలో ఇక్కడ సమీక్ష జరుగుతుంటే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి, ఈ విచారణకు సంబంధించి నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడప్పుడు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం కొంతమంది పార్టీ కార్యాలయం ఉంటే మరి కొంతమంది కేసీఆర్ కూడా కలిసి వచ్చారు వెళ్ళి. సో వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్న అంశాలను తెలుసుకున్నారు. ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఎలాంటి కార్యక్రమాలు పార్టీ పరంగా తీసుకోవాలి, ఎలాంటి ప్రజలను ఎలా తిరిగి మళ్ళీ ప్రజలకు చేరువవ్వాలి, ఈ కేసు గురించి ఎలాంటి అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి సర్కారు కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది, అంటే తమిళనాడు రాజకీయాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడనేది కాసేపు క్రితం కొంతమంది బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. అప్పట్లో కరుణానిధి, జయలలిత ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు అధికారులు ఉంటే మరొకరిని జైలుకి పంపించుకోవడం ఆనవాయితీగా 2-3 సార్లు జరిగినాయి అప్పట్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి కూడా గతంలో జైలుకి వెళ్ళాడు కాబట్టి కక్షపూరితంగానే ఎలాంటి ఇందులో అవినీతి జరగకపోయినా కూడా తమను జైలుకు పంపిస్తారన్న వాదనను చాలా బలంగా, అంటే సహజంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి పై నాయకుడు ఏ చెప్తే కింద వరకు క్యాడర్ కూడా అదే నమ్ముతారు, అదే మాటలు మాట్లాడతారు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి. సో ఆ లైన్నే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేసుగానే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇదే లైన్ను బలంగా తీసుకెళ్తున్నారు. ఇక కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గత ఏడాది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా కవిత జైలుకి వెళ్ళి దాదాపు 166 రోజులు జైల్లో ఉండొచ్చారు, 5.5 నెలల పాటు. తాజాగా ఒకవేళ కేటీఆర్ కూడా జైలుకి వెళ్తే ఖచ్చితంగా అవినీతి మరకులు చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీకి అంటుకుంటాయి. సహజంగా రేవంత్ రెడ్డి గురించి సహజంగానే ఈ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటారు. జైలుకి వెళ్ళి వచ్చాడు, 50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అనేది గత వారం రోజులు అంతకుముందు విమర్శలు చేశారు. ప్రతిరోజు కూడా చాలా బలంగా ఆ మాట
మాటను ప్రజలకు తీసుకెళ్తారు. రేపటి నుంచి ఖచ్చితంగా ఇప్పటికే కవిత జైలుకి వెళ్ళొచ్చింది, కేటీఆర్ కూడా జైలుకి వెళ్తే కనుక రేవంత్ రెడ్డిని విమర్శించే ముందు వీళ్ళు కూడా కొంత ఏదైతే డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలను ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి లైన్ను తీసుకోవాలి, ప్రజలకు ఎలా వివరించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన అప్పట్లో జైలుకి వెళ్ళారు కాబట్టి దానికి కక్షపూరితంగానే చేస్తున్నారన్న అంశాన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో సహజంగానే ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే, ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళొచ్చింది, కేటీఆర్ కూడా జైలుకి వెళ్తే ఖచ్చితంగా పార్టీ కొంత డిఫెన్స్లో పడుతుంది. కాబట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్న లైన్లో కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఇంకా కేసీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి ఉందన్న అభిప్రాయం కూడా బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతుంది. ఇప్పటివరకు దాదాపు ఆయన ఎలక్షన్లో 2023 డిసెంబర్లో ఓటమి తర్వాత దాదాపుగా ఒక 13-14 నెలలుగా ఇప్పటివరకు బయటికి రాలే. ఏ రోజు కూడా ప్రత్యక్షంగా కావచ్చు ఒక ప్రెస్ నోట్ కూడా ప్రజల సమస్య మీద ప్రతిపక్ష నాయకుడు ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు అయినా ఒకవేళ కేటీఆర్ కనుక ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యి ఆయన జైలుకి వెళ్తే ఇప్పుడైనా సరే కేసీఆర్ బయటకు వచ్చి ప్రజా సమస్య మీద మాట్లాడాలన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడిప్పుడే పార్టీలో మెల్లగా బయటకు వస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం వరకు కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం